ఆగస్టు వేడుకలకు ముస్తాబవుతున్న దేశ రాజధాని ఢిల్లీ మహిళా పంచాయతీ ప్రతినిధులకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి ఏటా వైభవంగా జరుగుతాయి. ప్రధాని మోదీ జెండా ఎగరవేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. వేడుకల్లో శకటాల ప్రదర్శన, సైనిక విన్యాసాలు, విద్యార్థుల పరేడ్, అతిథుల సందడితో ఢిల్లీ మొత్తం కలకలలాడుతుంది. అయితే ఈసారి ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో వేడుకలు అద్భుతంగా జరగబోతున్నాయా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈసారి ఎర్రకోటపై జరిగే వేడుకలలో నారీ శక్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ సంవత్సరం ఆగస్టు 15న న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గతానికి భిన్నంగా ఉండబోతున్నాయి. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చారిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అంతేకాకుండా వివిధ సమస్యల నుంచి తమ పంచాయతీలకు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రతినిధులు ఎర్రకోట నుంచి మహిళా సాధికారత సందేశాన్ని ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రత్యేక ఆహ్వానితులకు ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం, జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసే ప్రసంగాన్ని వినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల వారీగా ఎంపిక చేసిన 150 మంది మహిళా సర్పంచ్లు, గ్రామ పంచాయతీ అధ్యక్షురాళ్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షురాళ్లు తదితర మహిళా పంచాయతీ ప్రతినిధులు ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గాను ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతోందని దీని ద్వారా గమనించవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆయా రాష్ట్రాలకు చెందిన మహిళా పంచాయతీ ప్రతినిధులను ఆహ్వానించింది. వీరికి ఆగస్టు 14న న్యూఢిల్లీలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి పంచాయతీరాజ్లో మహిళా నాయకత్వం అనే అంశంపై జాతీయ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఇక ఇదిలా ఉంటే నేడు 76 ఏళ్లు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించబోతున్నారు.